రాహుల్ భార్యపై హత్యాయత్నం కేసులో బాధితురాలి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే తమ కుమార్తెపై దాడి జరిగిన తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులు ఎవరూ కనీసం చూడ్డానికి కూడా రాలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. మహాలక్ష్మి తల్లి బంధువులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మహాలక్ష్మి మీద ఆమె భర్త దాడి చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అసలు ఎందుకు అంత దారుణంగా తన పైన గొంతు కోసే అంత కోపం ఏముంది? మేమంతా కట్నాలు ఇచ్చి అంత బంగారం ఇచ్చి అంత అరేంజ్డ్ మ్యారేజ్ అండి, పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళే. మేము మా హస్బెండ్కి నాకు చాలా లాస్ వచ్చేసింది, కోట్లలో లాస్ వచ్చింది బిజినెస్లో. సో ఇంకా వెనక 2 పిల్లలు ఉన్నారని మా పుట్టింటి వాళ్ళు కొంచెం ఫోర్స్డ్గా పాపకి పెళ్లి చేశారు. పెళ్ళికి ఏదైతే కుదుర్చుకున్నామో వాళ్ళు ఉప్పల్ షిఫ్ట్ అయ్యారు. సో మేము చుట్టుపక్కల ఎవరిని ఎంక్వైరీ చేసినా కానీ మాకు తెలియదమ్మా, మొన్నే వచ్చారు వాళ్ళు, మాకు తెలియదమ్మా అన్నారు. అబ్బాయి బ్యాంక్లో కూడా ఎంక్వైరీ చేస్తే జాబ్ ఉందన్నారు. సరే, అబ్బాయికి కూడా వాళ్ళ ఫాదర్కి ముందు వైఫ్ కొడుకు అంట ఈ వేణుగోపాల్. సరే, తల్లి లేని పిల్లోడు కదా, కొంచెం బాధ్యతలు తెలుస్తాయి. 26 ఇయర్స్కి జాబ్ చేస్తున్నాడంటే బాధ్యతతో ఉన్నాడు. మన అమ్మాయిని ఇస్తే కొంచెం పర్లేదులే. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నా మేము కూడా లాస్ అయ్యాం, వాళ్ళు అలాగే లాస్ అయ్యి ఉండొచ్చు. పిల్లోడు బాగుంటే చాలే అనుకున్నాము. మ్యారేజ్ చేశాము. చేసిన 1 వీక్ బాగానే ఉన్నారు. 1 వీక్ కూడా లేదండి, వాడు 2-3 డేస్ నుంచే స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే మా అమ్మాయి ఏంటంటే, మమ్మీ మీ పరిస్థితి ఇలా ఉంది కదా, నేను వచ్చి మీకు బర్డెన్ అవ్వడం దేనికని చెప్పి, మీ పరిస్థితి బాగాలేదు ఇంకా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి ఆయన ఎంత బాధలు పెట్టినా కూడా తనలో తానే దిగమింగుకుంది. మేము చాలా సార్లు బలవంతంగా మా అమ్మాయిని మేము తెచ్చేస్తున్నాం. మళ్ళీ అమ్మాయి మార్చుకుంటాను మమ్మీ, నేను వెళ్తాను అని చెప్పి మళ్ళీ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. తల్లి సిచ్యువేషన్ చూసి సరే చూద్దాంలే, మారతాడేమో పెళ్ళైన ఎమ్మటే ఎవరు అందరూ ఇలాగే ఉంటారు కదా, మార్చుకుంటానేమో అన్న ధైర్యంతో వెళ్ళిందండి అమ్మాయి. తల్లి లేదు కదా, తల్లి లేని ప్రేమ వాడికి తెలుస్తుంది, భార్యను బాగా చూసుకుంటుంది అన్న ఒక్క కాన్సెప్ట్ మాలో ఉండిపోయింది. సరే, తల్లి లేకపోతే ప్రేమ ఉంటుంది కదా ఎవరికైనా, అది భార్య మీద చూపించవచ్చు కదా, మంచోడు కదా అనుకున్నాం. కానీ వీడింత వాడు అసలు ఎలా ఉంటాడంటే అదొక రకం అండి, అసలు మాటలు చెప్పలేము. మేము ఎప్పుడు టీవీలో చూస్తే మాకు అనిపించేది ఇలాంటి నా కొడుకుల్ని నడి రోడ్డు మీద ఇచ్చేయాలని. ఇప్పుడు వీడినైతే ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు వేణుగోపాల్ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా కనీసం మహాలక్ష్మి చూడండి? అదే, ఇప్పుడు వాడు వెధవాని తెలుసు. తల్లిదండ్రులకైనా సరే కనీసం కోడలు కావాలి. తల్లిదండ్రులు వాళ్ళ తల్లి ఇక్కడ లేదు, దూరాన్ని ఉంది, మీకు తెలిసినమ్మటే వచ్చి కనీసం ఆ సైన్ చేసి మేము ఉన్నామనే ధైర్యం ఎందుకు చెప్పలేకపోయారు? మీ వల్ల తప్పు లేకపోతే నేను అడిగేది అది, మీ వల్ల తప్పులేదు, మీరు ఎందుకు రాలేదు, అసలు ఎందుకు దానుకోవాల్సి వచ్చింది? అంటే మీరంతా ప్రీ ప్లాన్డా? వాడిని మీరు ప్రిపేర్ చేస్తున్నారా? ఈ రోజు కాదు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, పెళ్ళై సంవత్సరమేనండి ఖచ్చితంగా అయింది. ఈ సంవత్సరంలో ఎన్ని గొడవలు, ఎన్నిసార్లు సర్ది చెప్పి ఒక మంచి ఫ్యామిలీ నుంచి వెళ్ళిన అమ్మాయి కదా, ఇంకా అంటే దాని మీద ఎలిగేషన్స్ ఏంటంటో చెప్తాడు, ఏంటంటో మాట్లాడతాడు. అంటే మేమందరం ఏదో ఒకటి వచ్చి మాట్లాడతామా అని. ఏం మాట్లాడతామని మా బిడ్డ గురించి మాకు తెలీదా? నువ్వు 10 లక్షల కట్నం తీసుకున్నావు, 15 తులాలు బంగారం తీసుకున్నావు. బహుశా దాన్ని చూసుకొని కూడా వాడికి ఆ ధైర్యం ఉండొచ్చామని మేము. ఒకడు సుచిత్ర దగ్గర ఎవడో ఉంటాడు, వాళ్ళ అత్త కొడుకని, వాడొకడు. వీళ్ళందరూ కావాలని చేశారేమో అని మాకు అనిపిస్తుంది. అసలు ఆ పిల్ల ఏం తక్కువ అండి, ఏం తక్కువ చేశాం అంతే. వీళ్ళే అంటే నేను వెళ్ళి లోపలికి కూర్చుంటే నన్ను ఏదో ఒక రకంగా తీసుకొచ్చేస్తారు బయటకన్నా ధీమా వాళ్ళలో కనిపిస్తుందే కానీ పశ్చాత్తాపం అనేది లేదండి. నా కొడుకుని ఏం చేయాలి చెప్పండి? నీకు నచ్చలేదు వదిలేయి, నీకు నచ్చలేకపోతే వదిలేయి. మా బిడ్డని మాకు ఒప్పు చెప్పొచ్చు కదా. ఈ రకంగా చేశాడంటే వాడు ఏ ధైర్యంతో చేశాడు? ఈరోజు ఈ బిడ్డ, ఇంకొక రోజు ఇంకొక బిడ్డ, అంతే కదా. ఆడపిల్లలకు సేఫ్టీ ఏదండి? అంటే మేము కని ఇంకొకటి చేతిలో పెట్టి నువ్వు చంపేసుకోరా అని ఇచ్చేసి మేము చేతులు దులుపు డబ్బు ఇచ్చి బంగారాలు ఇచ్చి చంపేరా అని చెప్పాలి, అంతే కదా. మా వైపు తప్పు ఉంటే చెప్పండి, మేము ఇలాగే నిలబడతాం. వాళ్ళకి ధైర్యం ఉంటే మా వైపు తప్పు ఉంటే వచ్చి చెప్పండి. మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇలాంటిది ఇంకొకరికి జరగకుండా, అంటే నాలాంటి పేరెంట్స్ చాలామంది చెప్పుండొచ్చు, ఇలాంటిది ఇంకెవరికి జరగకుండా మీ నుంచి పోలీసు వాళ్ళ తరపు నుంచి వాడికి ఏదన్నా చేయగలిగితే మాకు ఇంకా అంతకుమించి ఏం లేదు. వాళ్ళ పేరెంట్స్ ఇంతవరకు వాళ్ళు కనీసం తప్పు ఉందా లేదా వదిలేయండి, కనీసం రావాలి కదండి. వాళ్ళ కోళ్ళే కదా, దగ్గరుండి పెళ్లి చేశాం కదా, ఇంతవరకు అండి వాళ్ళకి అనే కనిపించలేదండి. ఏం చెప్పాలండి? మేము ఇలా మాట్లాడుతున్నామంటే కూడా మాకు భయంగా ఉంది ఏం జరిగిద్దో అని. 48 గంటలు గడిస్తే తప్ప ఏం జరుగుతుందో, అసలు ఎలా ఉంటుందో కూడా
తెలియదు అంటూ డాక్టర్లు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉంటున్నారు ఇటు మహాలక్ష్మికి సంబంధించినటువంటి మామ అలాగే ఆవిడ కుటుంబ సభ్యులు. కానీ వాళ్ళు మాత్రం ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి చూసిన పాపాన పోలేదంటూ కూడా మహాలక్ష్మి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో విజయ్, బిగ్ టీవీ.